బైక్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్. దీనికి 3 ఎల్ఈడీస్ ఉంటాయి. ఇది 1, ఇది 2, ఇది 3. దీనికి 3 ఎల్ఈడీస్, ఒక ఫ్యాన్ ఉంటుంది కూలింగ్ కోసం. ఈ ఎల్ఈడీస్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండడానికి కూలింగ్ కోసం ఈ ఫ్యాన్ ఇచ్చాడు. ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కొత్తది అయినప్పటికీ నా దగ్గరికి రిపేర్కి వచ్చింది. ఇక్కడ G&D అని ఉంది కదా, ఇక్కడ బ్యాటరీ నుంచి వచ్చి నెగిటివ్ ఇక్కడ ఇవ్వాలి. ఇది ఎల్ అని ఉంది చూసారు కదా, ఈ ఎల్ అంటే లో బీమ్. ఇక్కడ హెచ్ అని ఉంది చూసారా, ఇది హై బీమ్. ఇక్కడ బ్యాటరీ నుంచి వచ్చే పాజిటివ్ లో బీమ్ అన్న దాని దగ్గర ఇవ్వచ్చు, లేదా హై బీమ్ అన్న దాని దగ్గర ఇవ్వచ్చు. అంటే మనకి లైటింగ్ తక్కువ కావాలంటే లో బీమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. అదే మనకి లైటింగ్ ఎక్కువ కావాలంటే హై బీమ్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటాం. V- అని ఉంది కదా, V- అన్న దాని దగ్గర ఎల్ఈడీస్ నెగిటివ్ ఇవ్వాలి. అంటే 3 ఎల్ఈడీస్ ఉంటాయి కదా, చూడండి. ఈ ఎల్ఈడీస్ ఉన్నాయి చూసారా, ఇది ఒక ఎల్ఈడి, ఇది ఒక ఎల్ఈడి, ఇది ఒక ఎల్ఈడి. ఈ 3 ఎల్ఈడీస్కి మొత్తం ఎల్ఈడీస్ నెగిటివ్, 3 ఎల్ఈడీస్ నెగిటివ్ ఇక్కడ ఇవ్వాలి. కూలింగ్ ఫ్యాన్ నెగిటివ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. 2 ఎల్ఈడీస్ పాజిటివ్ ఇక్కడ లో బీమ్ దగ్గర ఇవ్వాలి. కూలింగ్ ఫ్యాన్ పాజిటివ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడేమో 3 ఎల్ఈడి ఉంటుంది కదా, 3 ఎల్ఈడి పాజిటివ్ ఇక్కడ ఇవ్వాలి హై బీమ్ దగ్గర. ఇదేమో లో బీమ్ ఛానల్లో, లో బీమ్కి సంబంధించిన రిజిస్టర్స్ ఇవేమో హై బీమ్కి సంబంధించిన రిజిస్టర్స్ ఇవి. ఈ ఎల్ఈడి డ్రైవర్ సర్క్యూట్కి 12 volts మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ వోల్టేజ్ ఇవ్వకూడదు. 12 volts DC బ్యాటరీ నుంచి మాత్రమే ఇవ్వాలి. ఈ డ్రైవర్ సర్క్యూట్ ఓన్లీ బ్యాటరీ నుంచి DC మాత్రమే ఇవ్వాలి. ఇంజిన్ నుంచి వచ్చే ఏసీ పవర్ సప్లై అన్నది దీనికి ఇవ్వకూడదు. ఇస్తే పోతుంది మొత్తం ఎల్ఈడి హెడ్ ల్యాంప్ డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట. ఓన్లీ బ్యాటరీ నుంచి వచ్చే పవర్ సప్లై మాత్రమే దీనికి ఇవ్వాలి. ఇంజిన్ నుంచి వచ్చే వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ని మాత్రం దీనికి ఇవ్వకూడదు. ఇప్పుడు నేను దీనికి కనెక్షన్స్ ఇస్తాను. ఈ గ్రీన్ వైరు G&D అన్న దాని దగ్గర ఇవ్వాలి. G&D అన్న దాని దగ్గర గ్రీన్ వైరు సోల్డింగ్ చేశాను. ఇప్పుడు ఈ వైట్ వైర్ ఉంది చూసారా, ఈ వైట్ వైర్ని లో బీమ్ దగ్గర పెట్టి సోల్డింగ్ చేయాలి. ఎల్ అన్న దగ్గర ఈ వైట్ వైర్ సోల్డింగ్ చేశాను, అంటే లో బీము. ఈ హెచ్ అన్న దాని దగ్గర బ్లూ వైర్ సోల్డింగ్ చేస్తున్నాను, అంటే హై బీమ్ ఇది. హెచ్ అన్న దాని దగ్గర హై బీమ్కి బ్లూ వైరు, లో బీమ్కి వైట్ వైరు. గ్రౌండ్ అన్న దాని దగ్గర నేను గ్రీన్ వైరు సోల్డింగ్ చేశాను. ఈ వైటు, ఈ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, ఈ V- అన్న దాని దగ్గర సోల్డింగ్ చేస్తున్నాను. ఈ బ్లాక్ వైర్స్ అన్నీ కూడా ఈ V- అన్న దాని దగ్గర సోల్డింగ్ చేస్తాను. చూడండి, సోల్డింగ్ అయిపోయింది. పాజిటివ్ అంటే లో బీమ్ పాజిటివ్ అన్న దాని దగ్గర ఈ రెడ్ వైర్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ వైర్స్ని పెట్టి సోల్డింగ్ చేస్తాను. L పాజిటివ్ అని ఉంది కదా, అంటే లో బీమ్ పాజిటివ్. ఇక్కడ సోల్డింగ్ చేశాను నేను. H+ దగ్గర పెడుతున్నాను.
హై బీమ్ పాజిటివ్ అన్న దాని దగ్గర బ్లూ వైర్ ఇచ్చాం. ఇప్పుడు నేను వీటికి కనెక్షన్స్ అన్నీ ఇచ్చాను. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా నేను మీకు చూపిస్తాను. మనం ఇవన్నీ బాక్సులు పెట్టేసి జస్ట్ సీల్ చేసేయడమే. ఇప్పుడు దీనికి వోల్టేజ్ 12 వోల్ట్స్ నుంచి 36 వోల్ట్స్ వరకు ఇవ్వచ్చని అంటున్నారు, కానీ దీనికి 12 వోల్ట్స్ మాత్రమే ఇవ్వాలి, 36 వోల్ట్స్ ఇవ్వకూడదు. 36 వోల్ట్స్ ఇస్తే ఇది కాలిపోద్ది. 3 ఎల్ఈడీస్ వెలిగితే ఇది 40 వాట్ తీసుకుంటుంది, 2 ఎల్ఈడీస్ వెలిగితే 20 వాట్ తీసుకుంటుంది అని ఇచ్చాడు. ఈ గ్రీన్ వైర్ ఉంది కదా, బ్యాటరీ నుంచి వచ్చే నెగిటివ్ గ్రీన్ వైర్కి ఇవ్వండి. ఈ వైట్ వైర్ ఉంది కదా, ఈ వైట్ వైర్ ఏమో లో బీము, అంటే 2 ఎల్ఈడీస్ వెలగాలంటే ఈ వైట్ వైర్కి 12 వోల్ట్స్ పాజిటివ్ ఇవ్వాలి. ఈ బ్లూ వైర్ ఉంది చూసారా, ఈ బ్లూ వైరు హై బీము. హై బీమ్ అంటే మొత్తం 3 ఎల్ఈడీస్ వెలిగేస్తాయి అన్నమాట. ఈ హెడ్ ల్యాంప్లో ఈ 3 ఎల్ఈడీస్ వెలగడానికి 3 ఎల్ఈడీస్ వెలిగేస్తాయి. ఈ బ్లూ కలర్ వైర్కి బ్యాటరీ పాజిటివ్ 12 వోల్ట్స్ ఇచ్చామంటే ఈ 3 ఎల్ఈడీస్ వెలుగుతాయి అన్నమాట. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.